ఇక్కడికి సువార్త రావడానికి ఇద్దరు కారకులు. మొట్టమొదటిగా జీడిఎం వాళ్ళు వచ్చారు, రెండోదిగా పెంటుకోస్తు వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఇక్కడికి వచ్చారు. జీడిఎం వాళ్ళు రాకముందు సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట కడుతున్నప్పుడు బ్రౌన్ గారని ఇలాంటి వాళ్ళు ఆయన ఉపయోగించుకున్నాడు. 10,000 మంది ఆనకట్టకి పనిచేస్తా ఉంటే వాళ్ళకి సర్వీస్ నడిపించమన్నవాడు. వాళ్ళ ద్వారా సువార్త వెళ్ళింది. ఈ ప్రాంతం అంతా కూడా చాలా మంది మార్పు చెందడం మొదలు పెట్టారు. రాకముందు ఈ ప్రాంతంలో అంతా కూడా కమ్యూనిస్టు వాళ్ళు ఉండేవాడు. ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండేవాడు. ఇది కమ్యూనిస్ట్కి కేంద్రం. ఇక్కడికి వచ్చి ఏ మతం గురించి చెప్పినా కూడా ఎరగబాది పంపించేసేవాళ్ళు. చాలాసార్లు మీటింగులకి టెంట్లు వేస్తే మీటింగ్ రెండో రోజుకి టెంట్ కాల్చేశారు. ఇక్కడ 100 ఏళ్ల క్రితం పరిస్థితి అది. ఈ రోజు ఇంత టెంట్లు పెట్టి ఇన్ని మైకులు పెట్టి పక్కోళ్ళు గొడవ పెడతారు, నోడబేరా ఇది మాది అని మీరు తొడగొడుతున్నారంటే దాని ముందున్న పరిస్థితి ఇది. సువార్త ఈ ప్రాంతాన్ని అలా మార్చింది. అయితే మీరు ఈ ప్రాంతాన్ని ఇంకో దానికి మార్చారు. ఇప్పుడు కోనసీమ అంటే దేనికి పనికి వస్తుంది? ఓడి పందాలకి. కోనసీమ అంటే దేనికి పరిస్థితి? సెకండ్ సెటప్కి. కోనసీమ అంటే దేనికి పనికి వస్తుంది? విచ్చలవిడి జీవితానికి. అరే అక్కడ కుర్రోళ్ళందరికీ కూడా అయితే బుల్లెట్ ఉంటుందిరా, లేకపోతే యమహా ఉంటుందిరా. ఎందుకు? అమ్మా బాబాలు అక్కడ సంపాదిస్తారు, ఈడేమో బలాదూరు తిరుగుతూ ఉంటారు ఇక్కడ. అది కోనసీమకు పేరు. మీకు దేవుడు స్వేచ్ఛనిస్తే, మీకు దేవుడు స్వార్థనిస్తే, మీకు దేవుడు అద్భుతమైన జీవితాన్ని ఇస్తే పోటు చేసుకొని చచ్చారు మీరు. దేవుడి పేరుని బదనాం చేశారు మీరు. అది మీ పరిస్థితి. అక్కడ సువార్త సమాజం యొక్క పరిస్థితిని మారిస్తే, ఇక్కడ సువార్త మార్చిన సమాజాన్ని పాడు చేసి చచ్చారు మీరు. కదంటారా? దమ్ముందా నేను చెప్పిన దాన్ని కాదనే వాడికి? సిగ్గుండాలా, బాధ ఉండాలా, భయం ఉండాలా? మేము పాడు చేసుకున్నాం దీన్ని. ఆ భయం ఉంటే ఒక్క వ్యక్తి ఉన్న దేవుడు ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. 7 వచనాలు. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. దేవుడు నమ్ముతాడు, నమ్మి మనకి బాధ్యతనిస్తాడు. మిమ్మల్ని నమ్మి కోనసీమలో మిమ్మల్ని పుట్టించాడు. మిమ్మల్ని నమ్మి జీడిఎం చర్చిలో సభ్యుడిగా చేశాడు. మిమ్మల్ని నమ్మి లోతురన్ చర్చిలో సభ్యుడిగా చేశాడు. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని పెంతుకోస్తు సంఘంలో సభ్యుడిగా చేశాడు. దేవుడు చేశాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మీరు నమ్మకత్వాన్ని ఒమ్ము చేస్తారని కాదు, మీరు కొద్దిమందికి సహాయపడతారని, కొద్దిమందికి ఉపయోగపడతారని. నా వలన ఎవరికైనా మేలు కలిగిందా? నా వలన క్రీస్తు ప్రేమ ఎవరికైనా అందించబడిందా? నా వలన సువార్త మరొకరికి చేరుకోగలిగిందా? ఆలోచించండి. ఒకవేళ లేదు అని అనిపిస్తే మనం పరీక్ష చేసుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నిజమే మా చరిత్రలోకి వెళ్తే కనుక మేము ఎలాంటి వాళ్ళం, ఎలాంటి స్థాయిలోకి వచ్చాం, ఇప్పుడు ఏ స్థాయిలో మేము ఉన్నాం మాకు అర్థమవుతుంది. క్షమించు ప్రభా. కోనసీమలో ఉజ్జీవాన్ని మళ్ళీ తీసుకురండి ప్రభా. కోనసీమలో మళ్ళీ క్రీస్తు ప్రేమను రుచి చూసే పరిస్థితిని తీసుకురండి ప్రభా. కోనసీమ క్రీస్తు సీమ కావాలి ప్రభా. అది ఏడట్లు చేయండి ప్రభా. ప్రార్థన చేద్దాం, ప్రయాసపడదాం.